మా ఇంటి పక్కింట్లో ఆంటీతో మొదలైన నా రహస్యమైన మధురమైన ప్రణయగాథ. అప్పటికి 20 ఏళ్ళు కాలేజీలో చదువుకుంటున్నాను. మా పక్కింట్లో ఉండేది మాలవిక ఆంటీ. చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండేది. తన వయసు 37 ఉంటుంది. కానీ ఇంకా యవ్వనంగా ఉత్సాహంగా కనిపించేది. తన కళ్ళెప్పుడు ఒక విధమైన మెరుపుతో నిండి ఉండేవి. నన్ను చూసినప్పుడల్లా ఒక చిలిపి నవ్వు నవ్వేది. నేను కాలేజ్ నుంచి వచ్చినప్పుడల్లా ఆంటీ ఏదో ఒక పని మీద బయటకు వస్తూ నన్ను పలకరించేది. అలా మా మధ్య మాటలు కలిసేవి. మొదట్లో మామూలుగా ఉండే సంభాషణలు నెమ్మదిగా వ్యక్తిగత విషయాల వైపు మళ్ళేవి. ఆంటీ తన భర్త గురించి, ఇంట్లో ఉండే ఒంటరితనం గురించి నాకు చెప్పేది. తన భర్త వ్యాపారం నిమిత్తం తరచూ ఊర్లో ఉండేవాళ్ళు. ఆంటీ ఒంటరితనంగా ఉండడం చూస్తుంటే నాకు జాలి వేసేది. కానీ లోపల ఒక తెలియని కోరిక కూడా మొదలయ్యేది. ఒకరోజు సాయంత్రం నేను ఇంటికి వస్తుండగా వర్షం మొదలైంది. తడుస్తూ లోపలికి వెళ్తుంటే ఎదురుగా మాలవిక ఆంటీ తలుపు దగ్గర నిల్చుని ఉంది. నన్ను చూడగానే లోపలికి రమ్మని పిలిచింది. తడిచిన బట్టలతో ఇంట్లోకి వెళ్ళాను. ఆంటీ వెంటనే ఒక టవల్ ఇచ్చి తుడుచుకోమంది. తుడుచుకుంటుండగా నా కళ్ళు ఆంటీ అందమైన శరీరంపై తిరుగుతూనే ఉన్నాయి. తను ఒక పల్చని కాటన్ చీర కట్టుకుని ఉంది. తడికి అది తన వంపులన్నింటినీ స్పష్టంగా చూపిస్తోంది. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆంటీ నాకు వేడి కాఫీ ఇచ్చింది. ఇద్దరం హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నాము. బయట వర్షం జోరుగా కురుస్తుంది. ఆంటీ కళ్ళు నా కళ్ళలోకి చూస్తూ మెల్లిగా నవ్వింది. ఆ నవ్వులో ఏదో దాగి ఉందని నాకు అనిపించింది. నా మనసులో ఒక తెలియని అలజడి మొదలైంది. ఇంతలో కరెంటు పోయింది. ఇంట్లో పూర్తిగా చీకటి అలుముకుంది. అయ్యో, కరెంటు పోయిందే అంది ఆంటీ కొంచెం భయంగా. నేను ధైర్యం తెచ్చుకుని, పర్వాలేదు ఆంటీ, నేను ఇక్కడే ఉన్నాను కదా అన్నాను. ఆంటీ నా చేయి పట్టుకుంది. తన చేతి స్పర్శ నాలో ఒక కొత్త అనుభూతిని కలిగించింది. చీకట్లో తన మొహం సరిగ్గా కనిపించకపోయినా నా కళ్ళలోని మెరుపును నేను ఊహించగలిగాను. నెమ్మదిగా ఆంటీ నా దగ్గరికి జరిగింది. తన శరీర వాసన నా ముక్కు పుటాలకు తాగింది. నా శ్వాస వేగంగా పెరిగింది. ఇద్దరం కొంచెంసేపు మౌనంగా కూర్చున్నాం. బయట వర్షం శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. నా చెయ్యి ఇంకా ఆంటీ చేతిలోనే ఉంది. మెల్లగా నా వేళ్ళు తన వేళ్ళను తాకాయి. అలా ఆంటీ కూడా నా వేళ్ళను గట్టిగా పట్టుకుంది. ఆ క్షణం మా మధ్య ఏదో జరుగుతుందని నాకు అర్థమైంది. నేను కొంచెం ముందుకు జరిగి ఆంటీ భుజంపై చేయి వేశాను. తను ఏమీ అనలేదు. నేను మరింత ధైర్యం తెచ్చుకుని నా మెడవైపు ఆ చర్మం నా పెదాలకు తగిలింది. ఆంటీ ఒక నిట్టూర్పు విడిచింది. నేను మెల్లగా తన మెడపై ముద్దు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చెప్పడానికి నాకు మాటలు చాలవు. ఆ రాత్రి వర్షం ఆగలేదు. మా మధ్య మొదలైన ప్రేమ జల్లు మాత్రం ఆగకుండా కురుస్తూనే ఉంది. చీకటి మా ఇద్దరిని మరింత దగ్గర చేసింది. ఒకరి శరీర స్పర్శలు ఒకరు తమ ఒంటరితనాన్ని మర్చిపోయారు. ఆంటీ నన్ను ఎంతో ప్రేమగా దగ్గర తీసుకుంది. తన పెదవులు నా పెదవులతో కలిసిపోయాయి. ఆ ముద్దు ఎంతో తీక్షణంగా భావోద్వేగంతో నిండి ఉంది. ఆ రాత్రి మేము ఒకరినొకరు పూర్తిగా లొంగిపోయాం. ఆంటీ తన భర్తతో పొందని ఆనందాన్ని నాతో వెతుక్కుంది. నేను తన అందానికి, ప్రేమకు దాసోహమైపోయాను. తెల్లారే వరకు మేమిద్దరం ఒకరికొకరు అతుక్కుపోయి ఉన్నాము. ఉదయం కరెంటు వచ్చింది. బయట వర్షం ఆగిపోయింది. కానీ మా మధ్య మొదలైన బంధం మాత్రం మరింత బలపడింది. ఆ తర్వాత మేము తరచూ కలుసుకునేవాళ్ళం. ఆంటీ ఇంటికి తన భర్త లేనప్పుడు నేను వెళ్ళేవాడిని. మా మధ్య రహస్యమైన ప్రేమ కొనసాగేది. అలా కొన్ని నెలలు గడిచాయి. మా బంధం మరింత బలపడింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నాం. కానీ మా బంధం ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. ఒకరోజు నాకు వేరే ఊర్లో ఉద్యోగం వచ్చింది. వెళ్ళక తప్పని పరిస్థితి. ఆంటీ నన్ను ఎంతో బాధగా వీడ్కోలు చెప్పింది. మేము దూరంగా ఉన్నప్పటికీ ఫోన్లలో మాట్లాడుకునేవాళ్ళం. కానీ కాలక్రమేణా మా మధ్య సంభాషణలు తగ్గిపోయాయి. జీవితంలో ఎవరి దారులు వారివి అన్నట్లుగా మా బంధం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. కానీ ఆంటీతో గడిపిన శృంగారభరితమైన రోజులు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనివి. ఆంటీ ఎవరి దారు వారు అన్నట్లుగా మా బంధం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. కానీ బెంగళూరులో ఆంటీతో గడిపిన శృంగారభరితమైన రోజులు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనివి. ఆంటీ ప్రేమ, స్పర్శ నాకు ఎప్పటికీ ఒక తీపి జ్ఞాపకంలా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మరెన్నో వీడియోల కోసం కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.